హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో వచ్చేసి స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026 ఫంక్షన్ అయితే మన జరిగింది కదా ఈవెంట్. దానికి సంబంధించి ఎప్పుడు వస్తుంది బ్రో ఈ షో అని చాలామంది అడిగారు. దాని గురించి ఉంటుంది. అలాగే అవార్డు అయితే తనుజ గారికి వచ్చింది, ఆల్రెడీ చెప్పేసా. ఇంకా అలాగే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ గురించి కూడా నేనైతే కొన్ని విషయాలు చెప్పాను. వెంటనే 2 వీడియోస్ పెట్టేసా. టైంలో పెట్టాను కాబట్టి అంతగా రీచ్ వెళ్ళలేదు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో 3 ఎలిమినేషన్స్ అయితే జరిగాయి. దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇంకా ఫ్యాన్ వర్స్. నిన్న ఏదైతే సన్నీ 9 రివ్యూస్ ఇతను ఉన్నాడు కదా, ఇతని గురించి వీడియో అయితే చేశాం. అతనైతే మనీ రిటర్న్ ఇచ్చేస్తున్నాడంట. నన్నైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాడు, ఇక్కడ నుంచి వదిలేయండి. అలాగే ఫ్యాన్ వార్స్ కూడా స్టాప్ చేయండి. చెప్పా ఇద్దరికి, ఎవరైతే లైవ్ పెట్టి ఒక పర్సన్ని పొగిడి ఒక పర్సన్ తిడతారో వాళ్ళు స్టాప్ చేయమని చెప్పా. ఇతనైతే నా సైడ్ నుంచి ఏది ఉండదని చెప్పాడు. చూద్దాం, ఇక్కడి నుంచి 3 months అయిపోతాను, ఇకనైనా ఆపండి. ఇంకా మనీ అయితే వెనక్కి ఇచ్చేస్తానని చెప్పాడు. గుడ్ డెసిషన్. ఇంకా స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026లో టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జాయిన్ చేశారు. ఇదే ఫస్ట్ టైం జాయిన్ చేశారు. మామూలుగా అయితే అదర్ లాంగ్వేజెస్లో విన్నర్కే ఇచ్చేస్తారు, కానీ ఇందులో టాప్ 5 కంటెస్టెంట్లకి బాగా పేరు వచ్చింది కాబట్టి ఓటింగ్ ప్రకారమే వెళ్ళారు. ఇందులో అయితే తనుజ గారు అయితే విన్ అయ్యారంట. ఇక్కడ ఫోటో వేస్తా చూడండి, ఇది తనుజ గారు అయితే విన్ అయ్యారు. తనుజ గారికి అయితే అవార్డు వచ్చింది. ఈ షో వచ్చేసి March 22 ఆదివారం రాబోతుంది. 2 పార్ట్లుగా రాబోతుంది. ఈ సండే 6 to 9 PM వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ సండే 6 to 9 PM వస్తుంది. అలా ప్లాన్ చేశారు. ఇంకా ఆ తర్వాత మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో అయితే ఇప్పటికే 3 ఎలిమినేషన్స్ అయితే జరిగాయంట. ఫస్ట్ వీక్ నేను ఆల్రెడీ చెప్పే కదా, నో ఎలిమినేషన్, లేకుంటే హరిత హరీష్ గారు వాళ్ళ వైఫ్ ఎలిమినేట్ అవుతారు. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఫస్ట్ వీక్ అయితే నో ఎలిమినేషన్ ఉంది. చూద్దాం, నో ఎలిమినేషనా లేకుంటే ఈ మాస్క్ మ్యాన్ వాళ్ళ వైఫే ఎలిమినేట్ అయ్యారా ఫస్ట్ వీక్ అని. ఆ తర్వాత సెకండ్ ఎలిమినేషన్ వచ్చేసి వీళ్ళు సంధ్య అలాగే బిట్రో వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారంట. ఇంకా థర్డ్ ఎలిమినేషన్ వచ్చేసి మహేష్ అలాగే శాండ్రా వీళ్ళైతే ఎలిమినేట్ అయ్యారు. ఇంకా అలాగే షో మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఫస్ట్లో చెప్పినప్పుడు మటుకు బాగుంది అనిపించింది. ప్రోమో రిలీజ్ అయినప్పుడు కూడా పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది. గొడవలు ఉన్నాయి, చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే ప్రోమో రిలీజ్ చేస్తూ వచ్చారో అప్పటి నుంచి అయితే అంత ఎక్స్పెక్టేషన్స్ అంత తక్కువైతూ వచ్చాయి. ఇప్పుడు కూడా అంతగా ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత ఏమన్నా పికప్ అవుతుందో చూడాలి. నటరాజ్ మాస్టర్ అలాగే మన మాస్క్ మ్యాన్ ఏదైతే గొడవ అయిందో ఫస్ట్ వీక్ అయితే చాలా బాగా కొట్టుకున్నారంట. ఇంకా మన మాస్క్ మ్యాన్ ఏదైతే కంటెంట్ ఇవ్వాలో ఫస్ట్ వీకే బాగా ఇచ్చాడంట. చూద్దాం ఎలా ఉండబోతుందో. మాస్క్ మ్యాన్ ఏమన్నా తొక్కేశారా లేదా అని ఇది చూడాలి. కామనర్ కాబట్టి తొక్కేశారా, లేకుంటే మన మాస్క్ మ్యాన్ ముక్కుసూటిగా మాట్లాడతాడు కాబట్టి వాళ్ళందరూ ప్లాన్ చేశారా చూడాలి. ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి వీళ్ళు సెకండ్ ఎలిమినేషన్ అయితే వచ్చేసి ప్రోమో చూసే ఉంటారు. తెలుగు అంటారే అని, వాళ్ళకి లాంగ్వేజ్ రాదని వాళ్ళు కూడా ఏమైనా తొక్కేశారా చూడాలి. మనం ఎపిసోడ్ చూస్తేనే క్లియర్గా చెప్పగలం. ఇప్పటికే 3 ఎలిమినేషన్స్ అయిపోయాయి. ముందుగా ప్లాన్ చేసుకొని ఉండాలి వీళ్ళు. ఇలా 3 weeks ముందే ఇలా తెలిస్తే కొంచెం చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా ఈ జూన్ నుంచి అయితే ఆడిషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. చాలామంది అడిగారు, అది వచ్చిన వెంటనే అది కూడా చెప్తా. చాలామంది అప్లై చేసుకునేదానికి ఎదురు చూస్తున్నారు. ఇదైతే ఈసారి ఎక్కువ మందే ఉన్నారు. ఇప్పటికే చాలామంది మెసేజ్ చేస్తారు, నేను వెళ్తా బ్రో, నాకు సపోర్ట్ చేయని. నేను సపోర్ట్ చేసేది కాదు, మీలో టాలెంట్ ఉంటే మీరే ఖచ్చితంగా వెళ్తారు. బీబీ అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి 40 members వెళ్తారు కదా, అలా వెళ్ళినా చాలు, లైఫ్లో సెటిల్ కావచ్చు. ఇప్పటివరకు 40 members ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కనుక ఫాలో అవుతుంటే చూసుండొచ్చు. రీల్స్ చేస్తున్నారు, యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు, బాగా సక్సెస్ అయ్యారు. టాప్ 5 వెళ్ళిన కామనర్సే కాదు, వీళ్ళు కూడా బాగానే సక్సెస్ అయ్యారు. అలా ఈ వీడియో అందరూ అప్లై చేసుకుంటారు. చూద్దాం ఈసారి ఎలాంటి వాళ్ళు వస్తారు. ఇంతకుముందు అగ్ని పరీక్ష ఏదైతే స్టార్ట్ అయిందో అప్పుడే చెప్పా, ఇందులోంచి 10 members అలాగే సెలబ్రిటీస్ని 10 members తీసుకొని ప్లాన్ చేసేలాగా ఉన్నారని. అప్పుడైతే ఆ థీమ్ కుదరలేదు. ఈసారి అదే థీమ్ అయితే ప్లాన్ అయ్యేటట్టే ఉన్నారు. కామనర్స్ని 10 members, సెలబ్రిటీస్ 10 members. బాగా ఉంటుంది ఈ ప్లాన్ అయితే. చూద్దాం ఎలా ఉండబోతుందో అగ్ని పరీక్ష సీజన్ 2. ఫస్ట్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్, ఆ తర్వాత ద రోడీస్ అయితే వస్తుంది. దాంట్లో అయితే మళ్ళీ నేనే తీసుకొని వస్తున్నా. కళ్యాణ్ అలాగే తనుజ వీళ్ళు ఉండే అవకాశం ఉంది టీమ్ లీడ్స్గా. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అందుకే ఈ పేర్లు చెప్పాను. ఎంతవరకు వచ్చిన తర్వాత వీళ్ళ పేర్లు యూజ్ చేయనక్కర్లేదు. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం వీళ్ళిద్దరూ ఉండే అవకాశం ఉంది. చూద్దాం. వీళ్ళు డీమన్ అలాగే రీతు వీళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది ద రోడీస్లో.